నమస్కారం నిఘా న్యూస్ కు స్వాగతం. బుట్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం. కడప జిల్లాలో వైఎస్ఆర్ వాహన మిత్ర ప్రారంభం. అన్ని వర్గాలకు అండగా ఉంటామన్న ఏపీ సర్కార్. మొక్కజొన్న వద్దు, పత్తి పంట వేయండి. తెలంగాణ రైతులకు మంత్రి సబిత సూచనలు. ఎలమంచిలో నీట మునిగిన పంటలు, అకాల వర్షాలు కొంప ముంచాయని రైతుల ఆవేదన. అశ్వారావుపేటలో మంత్రి హరీష్ రావు బర్త్డే వేడుకలు, సేవా కార్యక్రమాలలో నిమగ్నమైన పార్టీ నాయకులు. ఇక వార్తా వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజలకు అందుబాటులో రానున్నాయన్నారు మంత్రి ఆళ్లనాని. అనకాపల్లి మండలం కోడూరు గొలగం గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మెడికల్ కాలేజీ ఏర్పాటు స్థలాన్ని కోసం ఆయన పరిశీలించారు. అదేవిధంగా అనకాపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల కోసం ఇంత శ్రద్ధ చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ఆర్ మొదటిసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారని మంత్రి తెలిపారు. ఇప్పుడు ఇలాగా మనకి హైవేకి ఎంత దూరం వస్తుందమ్మా? ఇటు నుంచి ఇట్టుందా 2 కిలోమీటర్లు. కడప జిల్లాలో 2వ విడత వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు. రైల్వే కోడూరు తహసీల్దార్ సభా ప్రాంగణంలో నియోజకవర్గ నాయకులతో కలిసి ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ ఈ కార్యక్రమంలో అర్హులైన వాహన చోదకులు, మండల అధికారులు పాల్గొన్నారు. నిజంగా మనం ఏమేమి కొనేయాలా ముఖ్యమంత్రి అని చెప్పేసి మనందరూ కూడా ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేస్తున్న అవసరం ఎంతైనా ఉంది. సెంటర్ చదివినప్పుడు అన్ని పేపర్లో ముందు వార్తలు రాస్తారు, కానీ ఈ పేపర్లో పరిపాలన ఎక్కడ కనపడలేదు, ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎక్కడ కనపడలేదు. ఏదైతే మన మిత్రులు ఉన్నారు. ఇంకొకటి ముందు చేస్తే జూలై 8 మన ప్రియతమ స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్తిస్తున్నందుగా దాదాపు 27 లక్షలు వైఎస్ఆర్ వైఎస్ పెట్టగా పొందొచ్చు. దాంతో పాటు మీకు టైంలో కూడా మీకు ఏదైతే గైడెన్స్ పరంగా ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యం లేకుండా మాన్యువల్ పరంగా మీకు ఈజీగా ప్రాజెక్ట్స్ గైడెన్స్ కింద సడన్ పెట్టున్నాయి. ప్రతి ఆటో వాళ్ళకి కార్ నడిపేకి శుభవారంగా ఈ ప్రజలు చేయించాలని చెప్పేసి జగన్మోహన్ గారు అక్కడ చర్చిస్తూ ఉన్నాడు కాబట్టి సదుపాయం చేసుకుంటే కాకపోతే ఇందా కొన్ని సంవత్సరాల వరకు చెప్పాడు ఆటో సంబంధించి మన ప్లేస్ చెప్పాడు. అది కూడా పరిశీలిస్తామని చేయడానికి పరిశీలించినప్పుడు గంటపాలి మనుషుల కోసం 12 మంది ఆటో పరిస్థితి చూసినాం. ఆ విధంగా 2-3 యాక్సిడెంట్
వెనుకబడి పడుతున్నారు. మొక్కజొన్న వేయడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి బృందావన్ గార్డెన్స్ లో పంటలపై జరిగిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు పంట పండించిన దానికి ఒక భరోసా ఉండాలని, తెలంగాణలో పత్తికి మంచి రేటు వచ్చే ప్రయత్నం చేద్దామన్నారు ఆమె. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, పరిగి జెడ్పీటీసీ హరిప్రియారెడ్డి, ఎంపీపీ అరవిందరావు తదితరులు పాల్గొన్నారు. మొక్క పండించిన రైతు నష్టపోవద్దు అనే ఒకే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దీంట్లో ఎలాంటి రాజకీయ స్వార్థం లేదు. ఇది నియంత్రణ అనొద్దండి, రైతుకు నష్టం జరగవద్దనే ఆతృత ప్రభుత్వానికి ఉంది అని మాత్రం మీకు అందరికి మళ్ళీ చేస్తున్నాం. కాబట్టి అధికారులను ఈరోజు మన దగ్గర పంపించేసి మమ్మల్ని అందరూ కూడా తన మాట మీకు అందరు చెప్పమన్నారు. మిగతా ఏ పంటన్నా వేసుకోండి, మొక్కజొన్న మాత్రం మీరు ఒక్కసారి వద్దని మీకు విజ్ఞప్తి చేయమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆ మాటగా నేను మీకు చెప్తున్నా, మీరు ఇక్కడ కింద రైతులకు దయచేసి మీరు విజ్ఞప్తి చేయండి. వేస్తున్న రైతులు కూడా కన్విన్స్ చేయండి. మనందరి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా ఆలోచించి నష్టపోకుండా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి కింది స్థాయిలో మీరు కూడా అదే మాట చెప్పే ప్రయత్నం చేయమని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏం చేస్తే నిజంగా రైతుకు మేలు జరుగుతుంది. అన్నం పెడుతున్న రైతన్న తను పండించిన పంటలు తన ధరలను నిర్ణయించే స్థాయికి ఎప్పుడు ఎదుగుతాడు. ఆ విధంగా ఎదిగినప్పుడే కదా రైతు బాగా బతకగలుగుతాడనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు తన మనసులో మాటలు. వెంకటేశ్వర ఏ విధంగా అయితే పూర్తి చేస్తున్నామో పాలమూరు రంగారెడ్డి కూడా అదే విధంగా పూర్తి చేసి నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. మన ప్రాంతానికి కూడా తొందరలోనే ఏదో ఒక స్టేట్ నుండి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తానని గట్టిగా మాటించున్నారు. అదే మాటను మేము ముందు పెడుతున్నానని మీకు మళ్ళీ చేస్తూ ఉన్నాను. దీంతో పాటు రైతు పండిన పంటకి మార్కెటింగ్ బాగా ఉండాలి. ఎక్కడో పోయి అమ్ముకునేదానికన్నా నాకు అందుబాటులో ఉంది, నేను అమ్ముకున్నానని ఒక భరోసా కావాలి. సో దాని గురించి ఈరోజు ఒక్కొక్క జిల్లాలో 500 ఎకరాలు ఒక దగ్గర పెట్టి అక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ఏర్పాటు చేయబోతా ఉన్నారు. విషయం మొత్తంలో తెలంగాణ పత్తి ఉన్నంత మంచిగా ఇంకెక్కడ ఉండదట. కాబట్టి తెలంగాణ పత్తి కొన్న తర్వాతనే మన రాష్ట్రంలో ఉన్న పత్తిని. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలో అకాల వర్షం కురిసింది. వాన కారణంగా కూరగాయల మార్కెట్ నీట మునిగింది. తమ పంటలన్నీ నీటపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. పంటలు చేతికి వచ్చి కొనుగోలుకి సిద్దమవుతున్నాయి. ఈ సమయంలో ఇలాంటి విపత్కరాలు జరగడంతో తాము చాలా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. అనంతరం ఎలమంచిలో పలు రోడ్లు నీళ్లు నిలిచిపోయింది. కాగా ఈ నేపథ్యంలో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలంలో కుటుంబ కలహాలు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. వేటవావిడి గ్రామంలో గిరిజనుడి కుడుముల చిట్టిబావుపై అదే గ్రామానికి చెందిన యువకుడు దాడి చేశాడు. కుటుంబ కలహాలతో చిట్టిబావుపై దాడి జరిగిందని స్థానికులు తెలిపారు. వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చిట్టిబావు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అడ్డతీగల పోలీసులు. లాక్డౌన్ 5.0 నిబంధనలు సడలించిన అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల కార్యనిర్వహణాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలయాలు తెరిచిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈవోలకు పలు సూచనలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మురుమల్ల వీరేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ కామరాజు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్స్ లేకుండా భక్తులను అనుమతించకూడదని ఆదేశించారు. థర్మల్ గన్, థర్మల్ స్క్రీన్లతో పరీక్షించి లోపలికి అనుమతించారని తెలిపారు.
విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలంలో సంఘటన చోటు చేసుకుంది. కొమ్మలపూడి గ్రామానికి చెందిన గేదెల సత్యనారాయణపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. రాజకీయ కక్షలతో సత్యనారాయణపై దాడి జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన సన్నిహితులతో కలిసి వాకింగ్ కు వెళ్తుండగా వెనుక నుంచి ఆటోలో దుండగులు వచ్చి కత్తులతో దాడి చేశారని స్థానికులు వెల్లడించారు. వెంటనే సత్యనారాయణను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం లేదు సార్, తొట్టాట ఒకటే ఉంటుంది. లైవ్ అవుతుంది. ఆటో ఉందా? ఫోటో ఉందా? ఆటో ఫోటో తీయలేదు. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. రామకృష్ణాపురం సరుగుడులో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో 60 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు సీఐ అప్పలనాయుడు. అక్రమంగా తరలిస్తున్న సారాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశామన్నారు సీఐ. ఎవరైనా నాటు సారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అప్పలనాయుడు. ఈరోజు మార్నింగ్ రామకృష్ణాపురము పరుగుల మధ్యలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా నాతవరం ఎస్ఐ గారు స్టాఫ్ ఈ లోకోజు రామకృష్ణ, తర్వాత సత్యబాబు, వీళ్ళు ఉమ్మిడివంటి విలేజ్, అదేవిధంగా రేటాలయ్య, ఇది చిన్నగొల్లగుంటిపేట, ఇది ముగ్గురు కూడా బైక్తో వస్తుండగా చెక్ చేస్తే ఫస్ట్ ఇద్దరి దగ్గర 20 లీటర్లు, టోటల్ 40 లీటర్స్ నాటు సారా దొరికింది. అదేవిధంగా రేటాలయ్య దగ్గర 30 లీటర్స్ ఈ ఐడిఆర్ యాక్ట్ సీజ్ చేయడం జరిగింది. టోటల్గా గూడూరు తూర్పు వీధిలోని 15, 17 వార్డుల్లో వార్డు వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు మొత్తం 42 కుటుంబాలకు వారానికి సరిపడ్డ కూరగాయలను పంపిణీ చేశారు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చెల్లుపల్లి తిరుమలరావు సహాయ సహకారాలతో వీటిని అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు రాజేంద్రమూర్తి, కరీముల్లా, అలీ, రామి, సతీష్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తూర్పేది నందు సచివాలయం నందు 17, 15 వార్డులకు సంబంధించిన సచివాలయాలకి మనం కూరగాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి గాను మా గూడూరులో జనరిక్ మెడిసిన్స్ షాప్ అధినేత మా అబ్బాయి, మా మిత్రుడు మన తిరుమలరావు గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఆయన ఒక 4 రోజుల నుంచి కూడా మనకు అడుగుతున్నాడు ఏదో ఒక కార్యక్రమం చేద్దామన్నా అని. ఈరోజు మా తిరుమలరావు ఈ ఒక కార్యక్రమాన్ని మనకు అందించినందుకు తిరుమలరావుకి మరి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మనకు ఇక్కడ ఎందుకు మనం ఇంతసేపు కూడా వెయిట్ చేసామంటే మాకు ఒక స్ఫూర్తి మా గూడూరు కమిషనర్ గారు. ఎందుకంటే కమిషనర్ గారి చేతుల మీదుగా మీరు తీసుకుంటే మా ప్రగతి సేవా సంస్థకి మీకు కూడా అందరికీ మంచి జరుగుతుందన్న ఒక చిన్న ఉద్దేశంతో ఇక్కడ మనం వెయిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా కమిషనర్ గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా సార్ అయితే దీన్ని ఇంకా కొంత లాగమని చెప్తున్నాడు.
సారు సహాయ సహకారాలు కానీ ఉంటే మేము ఖచ్చితంగా దీన్ని ఇంకా కొద్ది రోజులు నడుపుతామని చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మన వాలంటీర్ల విషయానికి వస్తే ప్రతిసారి మనం చెప్పినట్టే ఈ ఒక వాలంటీర్లకు ఇవ్వటం చాలా సంతోషం ఇస్తుంది. అన్ని ఏరియాలు ఇచ్చేదానికంటే కూడా వాలంటీర్లు అంటే ఒక ప్రత్యేకత కూడా ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళ బయట ఉండి మనం నెలల్లో పెట్టి వాళ్ళు నిరంతరం 24 గంటలు కృషి చేస్తూ, ఎందుకంటే ఈ రెడ్ జోన్ ఏమనివ్వండి ఇంకా అనేక కష్టాల కార్యక్రమాల్లో వాళ్ళు లోపలికి వెళ్ళి మనం నెలల్లో పెట్టి వాళ్ళు కష్టపడుతున్నందుకు ఈ వాలంటీర్ల వ్యవస్థకి మా గూడూరు వాలంటీర్లు 2 వార్డులో సచివాలయం వాలంటీర్లకి ప్రత్యేక అభినందనమ్మా. ఎందుకంటే మీరు చేసే సేవలు ఇది చాలా చిన్న అనుకోవాలి. ఎందుకంటే మీకు ఇంకా చాలా మంది గుర్తించాలి, కానీ ఎందుచేతనో గుర్తించలేదని మేమైతే భావిస్తున్నాం. ప్రగతి సేవా సంస్థ ఖచ్చితంగా ఒక వాలంటీర్ని ఒక ప్రగతి సేవా సంస్థే గుర్తించిందని గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజుతో కూడా గూడూరు టౌన్ మొత్తం అన్ని సచివాలయాలు దీంతో ఈ రోజుతో కంప్లీట్ అవుతున్నాయి. అదేవిధంగా మన కమిషనర్ గారి క్లస్టర్లో 2 సచివాలయాలు మాకు ఇప్పుడే చెప్పాడు. మన పోటిపాలెం, చిలకూరు అవి కూడా ఖచ్చితంగా ఇస్తాం సార్. అవి ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఆపుతామని మరి కమిషనర్ గారికి మాటిస్తున్నాం. కానీ ఇందాక చెప్పినట్టే సార్ మనకు కమిషనర్ గారి సహకారాలు ఉంటే దీన్ని 100 రోజులు ఖచ్చితంగా చేస్తామని గర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా ఇంకా మాకు కొన్ని సూచనలు ఒక్క వాలంటీర్లే మేము ఇక్కడ 72 రోజులు చేసామంటే దాంట్లో వాలంటీర్లు మా మీడియా మిత్రులు సహకారం చాలా ఉంది. ఎందుకంటే మీరు సూచించిన మీరు ఎక్కడ నీడు అంటే ఎక్కడ అవసరం ఉందో ఆడ చెప్పిన ప్లేసులకంతా మేము ఇవ్వటం. కట్టుకున్న భార్య కళ తెరుస్తుందని ఊహించలేకపోయాడు భర్త. రోజులాగానే తాగిన మైకంలో ఆదమర్చి నిద్రిస్తున్న సమయంలో చేతులు కాళ్లను మంచానికి తాళ్లతో కట్టివేసి గొంతు నులిమి భర్తను హత్య చేసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం కలిగించింది. పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామంలో కటారి అప్పారావుకు కటారి లక్ష్మి 2వ భార్య. మొదటి భార్య విడిపోవడంతో లక్ష్మిని 2వ వివాహం చేసుకున్నాడు అప్పారావు. వీరికి 8వ తరగతి చదువుతున్న ఒక కుమార్తె ఉంది. ఇదిలా ఉంటే భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే గత రాత్రి ఆదమర్చి నిద్రిస్తున్న భర్తను కళ తీర్చారని అనుకుంది. ఇదే అదునుగా పథకం ప్రకారం హత్య చేసింది. అనంతరం ఇంటి నుండి పారిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు పోలీసులు అన్వేషిస్తున్నారు. నేను మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళదు అని చెప్పిందని చెప్పేవాడికి అదే అండి యాకిల్లంటే 80 రాదు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళదు అందని. ఇంటికి వెళ్ళాక పోయి తాళం ఇంటికి తాళం ఉంది, కింద బయట తాళం ఉంది, అది తీసుకుని లోపలికి వెళ్ళి చూడు అందని. మేము గవ్వ వచ్చి 3 వచ్చి గవ్వ ఆ తాళం తీసి లోపలికి వెళ్ళి చూసేవాడికి ఆడు చచ్చిపోయి ఉన్నాను మసగా. నిన్న మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు సార్. మా ఇంటికి వచ్చి నన్ను బండి అడిగాడు. మా ఆవిడకి తలనొప్పి కింద ఉందరా, బిళ్ళలు తీసి రావాలి, కొంచెం బండి ఉంటే ఎవరైనా, నా బండి లేదు కదరా, ఎవరన్నా అడిగి వేసుకెళ్ళరా అని చెప్పే సార్. చెప్తే అతను మళ్ళీ వెళ్ళిపోయాడు. మరి బండి వేసుకెళ్ళాడు లేదు తెలవదా. మామూలుగా మా మంచితనం ఉంటే మరి మా ఇంటికి ఏదో టైంలో వస్తుంటారు సార్. అది కానీ నిన్న సాయంత్రం కూడా ఇంటికి రాలేదు. రాబోయారు మేము పొద్దున్నే లేచి పనికి అని చెప్పి మావాడి ఇంటికి వెళ్ళాం సార్. ఇంటికి వెళ్ళారికి మావాడికి ఫోన్ చేసి బావా ఇంటికి తాళం వేసి ఉంది, మీ తమ్ముడు లోపల ఉన్నాడు, వెళ్ళి చూసుకో, నేను నష్టపరం ఉన్నానని చెప్పి ఫోన్ చేసింది సార్. మేము మా బావ ఆడు 3 కలిసి వచ్చి ఇంటికాడికి వచ్చి తాళం తీసింది సార్. తాళం తీస్తే తాళం తీసి లోపలికి వెళ్ళేసరికి లోపల ముసుకేసేసి దుప్పటంతా ముసుకేసి ఉంది, దుప్పటి తీసింది సార్. దుప్పటి తీసేసరికి ప్రొఫెసర్ సాయిబాబాను ఏడాదిగా అక్రమంగా జైల్లో నిర్బంధించి వికలాంగుల హక్కులను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు దూలిపాల్ల మల్లికార్జునరావు అన్నారు. తీహార్ జైల్లో ఉన్న సాయిబాబాని వెంటనే విడుదల చేయాలని విరసన నేత కవి వరవరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని, వెంటనే బొంబాయి నుంచి తెలంగాణకు వరవరరావుని తరలించాలని మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. ఖైదీల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల వేదిక కడిగిరి నియోజకవర్గ అధ్యక్షులు వేగినేటి వెంకట సుబ్బారెడ్డి, శ్రీరామలక్ష్మి, వేముల మైనర్ బాబు, రామయ్య, చలపతిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడైనటువంటి వరవరరావు గారిని అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి ఆరోగ్యం బాగలేదు. ఇటీవల కాలంలో కూడా బాంబేలో ఇబ్బంది పడుతూ
ఈ మధ్య కరోనా వ్యాధితో జైల్లో చాలామంది చనిపోతున్నారు. ఆ కరోనా వ్యాధి మన వరవర్రావుకి వచ్చే ప్రమాదం ఉంది. అనారోగ్యంతో ఉన్నటువంటి వరవర్రావుని వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రజా హక్కుల వేదిక, వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఢిల్లీ ప్రొఫెసర్ అయినటువంటి సాయిబాబా గారిని అక్రమంగా నిర్బంధించారు. ఆయన 90% వికలాంగుడైనప్పటికీ ఆయన్ని జైల్లో నిర్బంధించి విడుదల చేయకుండా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన్ని విడుదల చేయలేదు. ఆయన తక్షణమే విడుదల చేయాలని చెప్పి వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అక్రమంగా సంవత్సరాల తరబడి జైల్లో నిర్బంధించి ప్రజాస్వామ్యవాదులని అక్రమంగా నిర్బంధించినటువంటి ప్రొఫెసర్ సాయిబాబా గారిని, అలానే ప్రజాకవి, ప్రజాస్వామ్యంలో ప్రజా హక్కులను పై పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి వరవర్రావు గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు ప్రజా హక్కుల వేదిక, వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రొఫెసర్ అయినటువంటి సాయిబాబా గారు, ఆయన 90% వికలాంగుడు, ఆయన పని ఆయన చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీల్చైర్లో ఉన్నటువంటి సాయిబాబా గారు ఆయన వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా సాయిబాబా గారు 90% వికలాంగుడు అయినందువలన ఆయన సహాయకులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే ఆయన పైన ఆయన చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నందువలన అనారోగ్యంతో గురవుతున్నారు. అదేవిధంగా తిహార్ జైల్లో కరోనా వ్యాధి వ్యాపిస్తుంది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని, అదేవిధంగా బాంబేలో ఉన్నటువంటి వరవర్రావు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. వృద్ధాప్యంతో ఉన్నటువంటి వరవర్రావు గారిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వరవర్రావు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పి ఇటీవల కాలంలో పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆయన హాస్పిటల్లో ఉన్నారు. బాంబేలో కరోనా వ్యాధి, ఆ రాష్ట్రంలో కరోనా వ్యాధి విపరీతంగా ఉంది. ఆ విధంగా కరోనా వ్యాధి నుంచి రాజకీయ ఖైదీలను వెంటనే కాపాడాలని చెప్పి తెలియజేస్తూ తక్షణమే వరవర్రావు గారిని, సాయిబాబా గారిని విడుదల చేయాలని చెప్పి వికలాంగుల హక్కుల ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామంలో మన పరిశుభ్రత కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు నెమలిరాజ్ పాల్గొన్నారు. ఆయన డబ్బింగ్ యాడ్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా తడి చెత్త, పొడి చెత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామస్తులు, యువకులు నెమలిరాజ్తో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. చేయలేదు కాబట్టి మన ఇంట్లో ఉండే చెత్తనైనా, మన వీధిలో ఉన్న చెత్తనైనా ఇది వాళ్ళది కాదు వీళ్ళది కాదు అనుకోకుండా మన గ్రామాన్ని, మన పంచాయతీని మనమే పరిశుభ్రపరచుకోవాలి. సభాధ్యక్షులు రాంబాబు గారికి, కమలారెడ్డి గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారు రవిశంకర్ గారికి, పెద్దలు మర్రిపూడి మాజీ సర్పంచ్ పిచ్చిరెడ్డి గారికి, అలాంటి రాష్ట్రానికి పిల్లలకి ఇక్కడికి ఇన్వైట్ చేసిన సుధాకరానికి, అలాగే భాస్కరానికి చాలా థ్యాంక్స్ అండి. శంకర్ గారికి పేరుతో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారా? ఎలా ఉంది? థ్యాంక్ యూ అండి. మీ జీవనం అంతా ఇలాగే ఉండాలి. ప్రకాశం జిల్లా పొదిలి టైలర్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మొదటి భార్యతో విడాకులు తీసుకుని రెండవ పెళ్లి చేసుకుని సుమారు 10 సంవత్సరాలుగా స్థానికంగా నివాసం ఉంటున్నాడు మజ్ను బాషా. అతని భార్య శంషాద్తో ఆయన తరచూ గొడవలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గత రాత్రి భర్త మజ్ను బాషాను భర్త హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. భార్య శంషాద్కు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని భర్త నిలదీసినందుకు భర్తను మట్టుపెట్టడానికి ఇలా చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె సురేష్ తెలిపారు. పొద్దున్నే వేసేటప్పుడు వాళ్ళకి చిన్న నాన్నకి చీమలు పెట్టినాయి రారా అని. నేను పోయేటప్పటికి ఆ అమ్మాయి మంచం మీద పండుకున్నాను. అది మీద రక్తం ఇదంతా కనపడుతుంది. ఈ రక్తం ఎక్కడొచ్చిందో లేదో, ఎప్పుడన్నా ఫిట్స్ వచ్చేస్తే రేర్గా వచ్చేది. 4-6 నెలల నుంచి రావట్లేదు. ఎందుకంటే నెల్లూరులో స్పెషలిస్ట్ దగ్గర నారాయణ హాస్పిటల్లో చూపించా, బాగానే ఉంది.
ఇంతవరకు రాలే. మరి ఈ రక్తం ఎట్టొచ్చింది? ఫిట్స్ వచ్చినా రక్తం వచ్చిందంటే నేల కొరుకుంటే బ్లడ్ వచ్చింది, నాకు లేదు. ఇప్పుడు ఒళ్ళంతా రక్తం ఉంది. ఇది ఎట్ట వచ్చిందో ఏదో తెలియదు. మొదటి భాష ఏజ్ 38 సంవత్సరాలు, సన్ ఆఫ్ మస్తానవల్లి, క్యాస్ట్ బై ముస్లిం, పైలస్టాన్ని. ఇతను ఉదయాన్నే వాళ్ళ ఇంటి దగ్గర మంచం మీద కొనుక్కొని చెప్తూ ఉన్నాడు. అతని మీద వాళ్ళ ఫాదరు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాము. కారణం అనేది ఆపరేషన్ తీగిన తర్వాత తెలియజేస్తుంది. ఆడుకుంటారయ్యా ఇద్దరు భార్య భర్తకేమో తగలనీదు, అన్నం పెట్టదు. వాడంత సేపు నా కాడ చక్కుని ఏడుస్తూ ఉంటాడు. దానికి మొన్న నేను చెప్పావద్దు కొన్నాళ్ళు వాళ్ళ ఊరికి పంపిస్తాము అంటే వాళ్ళ అన్న వాళ్ళు ఎవరు తీసుకెళ్ళలేదు సార్. నాకు తెలిసి ఇట్లా చేసిందని వాడు అది కలిపి వాడికి చంపేశారు సార్. వాడు రాత్రి కూడా వచ్చాడు. నాకు అన్నం కూడా పెట్టట్లేదు. నేను ఏం తినాలంటే అయ్యా నువ్వు అన్నం మా ఇంట్లో తినిపో, అమ్మ ఉంది నీకేం దిగులేదు అని చెప్పి కూడా పంపించారు సార్. వాడు వారే ఇద్దరు వాళ్ళిద్దరే చంపారు సార్. అదే అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు గ్రామంలో డ్యాం దగ్గర పార్క్ లో ఉన్న శిలాఫలికాలు ధ్వంసం చేయడం సమంజసం కాదన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. తాము చేసిన అభివృద్ది పనులను చూడలేక వైఎస్ఆర్సీపీ వాళ్లు ధ్వంసం చేశారని ఆమె ఆరోపించారు. తమ కార్యకర్తలపై కూడా దాడి చేశారన్నారు ఆమె. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలో అమ్మ సేవా సదనంలో మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్స్, టవల్స్ పంపిణీ చేశారు. బాబురావు హాస్పిటల్లో కూడా రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ పంపిణీ చేశారు. అనంతరం ముబారక్ బాబా మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన పోరాటం, ప్రభుత్వంలో చేస్తున్న మంచి పనుల గురించి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, బ్రహ్మం, సురేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. తన్నీర్ హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అశ్వారావుపేటలో అమ్మ సేవా సదన్ వృద్ధ ఆశ్రమంలో వృద్ధులందరికీ కూడా ఆయన పుట్టినరోజు వేడుక సందర్భంగా వీరందరికీ బ్రెడ్ మరియు టవల్స్, శానిటైజర్స్ పంపిణీ చేసి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆయన సదా ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని వీళ్ళందరూ ప్రార్థించారు. మేము కూడా వారందరితో పాటు ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి అమ్మ సేవా సదన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం. కడప జిల్లాలో వైఎస్ఆర్ వాహన మిత్ర ప్రారంభం, అన్ని వర్గాలకు అండగా ఉంటామన్న ఏపీ సర్కార్. మొక్కజొన్న వద్దు, పత్తి పంట వేయండి, తెలంగాణ రైతులకు మంత్రి సబితా సూచనలు. ఎలమంచిలిలో నీట మునిగిన పంటలు, అకాల వర్షాలు కొంప ముంచాయని రైతుల ఆవేదన.
అశ్వారావుపేటలో మంత్రి హరీష్ రావు బర్త్డే వేడుకలు సేవా కార్యక్రమాలలో నిమగ్నమైన పార్టీ నాయకులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా న్యూస్.